ఈ సువార్త ఎంత శక్తి గలది, యేసు ప్రభు వార్త ఎంత బలమైంది. దాన్ని అడ్డుకుంటున్నాడు అంటే వాడు దేశానికి అన్యాయం చేస్తున్నాడు, వాడు సమాజానికి కీడు చేసేటువంటి వాడు, మేలు చేసేవాడు ఎంత మాత్రం కాదు. అదేమంటే మన మతం అని మతం రంగు పులిమి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో లేదది. చిన్నగా ఆంధ్రప్రదేశ్ కూడా మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందడానికి కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుడు వారి కళ్ళు వెలిగించుగాక, వారి మనోనేత్రాలు వెలిగించుగాక, దేవుడు వారిని దర్శించునుగాక, వారు ఉన్న అంధకారం నుంచి నా దేవుడు వారిని విడిపించునుగాక. దేవుడు దర్శిస్తేనే ఈ జీవితాలు మారేది. కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా, ఎన్ని రకాల ప్రగల్భాలు పలికినా, యేసుక్రీస్తు సువార్తని, యేసుక్రీస్తుని అలాగే ప్రభువుని నమ్మి ప్రకటించే సేవకుల్ని ఎన్ని దూషించినా సువార్త మాత్రం ఆగదు. అది దైవాజ్ఞ. అది ఎవరాజ్ఞ? దైవాజ్ఞ. ఆమేన్.